వెల్కమ్ టు కాళనేత్రిక పార్ట్ 2. ఇంకా ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. లేదా మన ఛానల్ని సెర్చ్ చేసి చూసినా దానిలో పార్ట్ 1 వీడియో మీకు కనిపిస్తుంది. మరి వెళ్ళిపోదామా మన కథలోకి. అయితే మనోహర్కి తానెందుకు కప్పగా మారలేదా అనే సందేహం ఉండిపోయింది. ఆ సందేహాన్ని మహర్షులని అడిగాడు. మహర్షులు ఈ విధంగా చెప్తున్నారు. కాళనేత్రిక అందరికీ ఆహారంతో పాటు ఒక మంత్రించిన మద్యాన్ని కూడా పంపిస్తుంది. అది తాగటం వల్లే అంతా కప్పలుగా మారిపోతున్నారు. అయితే మనోహర్ మద్యాన్ని తీసుకోడు, అందువల్లే అతను కప్పగా మారలేదు. అయితే ఈ విషయాన్ని కాళనేత్రిక గుర్తించేసరికి సూర్యోదయం అయిపోయింది. సూర్యోదయంతోనే వాళ్ళ శక్తులు పోతాయి కాబట్టి ఇంకేమీ చేయలేకపోయింది. అయితే మనోహర్కి అనుమానం రాకుండా ఉండడానికి మిగతా అన్ని గుర్రాలను దాచేసి జ్వాల మనోహర్ గుర్రం అనుకొని దాన్ని అశ్వశాలలో ఉంచారు. అదే మనోహర్ అనుమానంకి కారణమైంది. దుర్ముఖ నిద్ర లేవటానికి ఇంకా 7 రోజుల సమయం మాత్రమే ఉంది. అక్కడ దారి చూపించేవాడు కప్పగా మారిపోవటం వల్ల కొత్త వ్యక్తులెవరూ కాళనేత్రిక వద్దకు రావటం లేదు. కాళనేత్రికకు ఏదో అనుమానం కలిగింది. తన శక్తితో దుర్బిణిలో దారి చూపేవాడి కోసం చూసింది. కానీ వాడి జాడ ఎక్కడా చిక్కలేదు కాళనేత్రికకి. ఒక పక్క దుర్ముఖ నిద్ర లేచే సమయం ఆసన్నమవుతోంది. అతనికి సరిపడే ఆహారం సమకూర్చకపోతే వీళ్లను భక్షించేస్తాడు దుర్ముఖ. ఇంకో పక్క దారి చూపేవాడు ఏమయ్యాడో ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోతోంది కాళనేత్రిక. ఆమెలో కంగారు మొదలైంది. దారి చూపేవాడికి ఏమైందో, అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలుసుకునేందుకు వారి ప్రాణాలు భద్రపరిచిన ప్రదేశంకి వెళ్ళి చూసి రమ్మని అశ్వశాలవాడికి చెప్పింది కాళనేత్రిక. అశ్వశాలవాడు గుర్రం మీద వెళ్తున్నాడు. వెనుకనే చిలుక రూపంలో మనోహర్ కూడా వెళ్తున్నాడు. అశ్వశాలవాడు ఒక పెద్ద మర్రి చెట్టు వద్ద ఆగాడు. ఆ మర్రి చెట్టుకి ఒక పెద్ద తొర్ర ఉంది. వాడు ఆ తొర్ర లోపలికి వెళ్ళగానే ఆ తొర్ర ద్వారం దానంతట అదే మూసుకుపోయింది. మనోహర్ ఆ తొర్రలోనికి వెళ్ళడానికి ప్రయత్నించినా వెళ్ళలేకపోయాడు. మనోహర్కి ఏం చేయాలో పాలుపోలేదు. అక్కడే వేచి చూస్తున్నాడు. కాసేపటికి అశ్వశాలవాడు ఆ తొర్రల నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు వెంటనే ఆ తొర్ర ద్వారం దానంతదే మరలా మూసుకుపోయింది. మనోహర్ ఎంత ప్రయత్నించినా ఆ తొర్ర ద్వారంలోనికి వెళ్ళలేకపోతున్నాడు. మనోహర్కి ఏం చేయాలో ఏమీ తెలియలేదు. ఇంతలో పక్కనే ఉన్న ఒక గుడిలో నుండి ఒక అశరీరవాణి పలికింది. నాకు శాప విమోచనం కలిగిస్తే నేను నీకు వాడి ప్రాణరహస్యం చెప్తాను అంది ఆ అశరీరవాణి. ఆ అశరీరవాణి వినిపించిన దిశకు వెళ్ళాడు మనోహర్. ఏం చెయ్యాలి నేను అని ఆ అశరీరవాణిని అడిగాడు మనోహర్. ఆ అశరీరవాణి ఇలా చెప్పసాగింది. అక్కడ ఒక స్త్రీ విగ్రహం ఉంది చూడు. దాని ఎదురుగా కొన్ని రత్నాల హారాలు ఉన్నాయి. అవన్నీ చూడడానికి ఒకేలా ఉన్నా అందులో ఒకటి భిన్నంగా ఉంది. అన్ని హారాల్లో మధ్యలో ఒక పగడం ఉంది. అందులో విగ్రహం తాలూకా ప్రతిబింబం కనబడుతోంది. అయితే ప్రతి పగడంలో విగ్రహంలో కుడి ఎడమలు ఎలా ఉన్నాయో ప్రతిబింబంలో కూడా కుడి ఎడమలు అలాగే ఉన్నాయి. కానీ ఒక హారంలో ఉన్న పగడంలో మాత్రం ప్రతిబింబంలో కుడి ఎడమలు తేడాగా ఉన్నాయి. వెంటనే మనోహర్ ఆ హారాన్ని తీసి విగ్రహం మెడలో వేయగానే ఆ విగ్రహం ఒక గంధర్వ స్త్రీగా మారిపోయింది. ఆ గంధర్వకాంత మనోహర్తో ఈ విధంగా చెప్పింది. కుమారా, నేను ఒక గంధర్వకాంతను. ఇక్కడకు ఒకసారి విహారంకు వచ్చి ఒక ఋషి తపస్సును భంగం చేశాను. ఆ మహర్షి శాపంతో నన్ను ఇలా శిలగా మారమని శపించారు. నీ దయ వలన ఈరోజు నాకు శాప విమోచనం కలిగింది. నీకు ఆ దుర్ముఖ, కాళనేత్రిక, ఆమె కొడుకుల ప్రాణరహస్యం చెప్తాను అని చెప్పి ఇలా చెప్పసాగింది ఆ కాంత. ఆ తొర్రల నుండి వెళితే అక్కడ ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. అందులో దుర్ముఖ ఒక గదిలో నిద్రిస్తూ ఉంటాడు. ఆ గదికి తాళం చెవి కాళనేత్రిక చేతి గోరు. ఆ దుర్ముఖ కుడి చెవి వద్ద 2 అడుగులు ఉన్న మనుషులు కాపలా కాస్తూ ఉంటారు.
ఆ చెవి లోపల నుండి వెళితే దుర్ముఖ పొట్టలో ఒక అంగుళం పరిమాణంలో 4 ముత్యాలు ఉంటాయి. ఆ 4 ముత్యాలను కాళనేత్రక కేశానికి గుచ్చి ఆ కప్పలు ఉన్న మడుగులో వేస్తే వాటికి నిజరూపం వస్తుంది. ఎప్పుడైతే వాటికి నిజరూపం వస్తుందో వారి అంతం కూడా జరుగుతుంది అని చెప్పింది. అయితే ఆ 2 అడుగుల మనుషులు దారి ఇవ్వాలి అంటే 1 అంగుళీకం ఉండాలి. అది నీ వేలికి ఉంటేనే వాళ్ళు నీకు లోపలికి దారి ఇస్తారు. ఆ అంగుళీకం 3 వద్ద మాత్రమే ఉంటుంది. కాపాలిక, అశ్వశాలవాడు, దారి చూపేవాడి వద్ద మాత్రమే ఆ ఉంగరం ఉంటుంది అని చెప్పింది. వెంటనే మనోహర్ వాయువేగంతో కప్పలున్న కొలను వద్దకు వెళ్ళి వెతగ్గా కొలనులో దారి చూపేవాడి ఉంగరం కనబడింది. అది ధరించి కామరూపంలో చిలుకలా వెళ్ళి కాళనేత్రిక కేశాన్ని, చేతిగోరును సంపాదించాడు. మరలా అంతే వేగంతో తిరిగి వచ్చాడు. చేతికి అంగుళీకం ఉంది కాబట్టి చెట్టు త్వరద్వారం తెరుచుకుంది. లోపలికి వెళ్ళి చూస్తే అది ఒక మరో ప్రపంచంలో ఉంది. చక్కని రహదారులు ఉన్నాయి. కొలను, సరస్సులు ఉన్నాయి. ఎన్నో వృక్షాలు కూడా ఉన్నాయి. అలా ముందుకు వెళితే పెద్ద భవనం ఉంది. ఆ భవనంలో ఎన్నో వింత వస్తువులు ఉన్నాయి. వాటన్నిటినీ దాటి ముందుకు వెళితే పెద్ద తలుపుతో ఒక గది ఉంది. ఆ గదిని కాళనేత్రిక చేతిగోరుతో తెరిచాడు మనోహర్. పెద్ద కొండ ఆకారంలో ఉన్న దుర్ముఖ నిద్రిస్తూ ఉన్నాడు ఆ గదిలో. అతని కుడి చెవి వద్ద 2 అడుగుల మనుషులు కాపలా కాస్తున్నారు. మనోహర్ చేతికి ఉంగరం ఉండటం వల్ల వాళ్ళు అతన్ని అడ్డుకోలేదు. మనోహర్ దుర్ముఖ చెవిలోకి దూరి అతని పొట్టలో ఉన్న 4 ముత్యాలు సంపాదించి కాళనేత్రిక కేశానికి గుచ్చి ఆ మాలను కప్పలున్న కొలనులో వేయగానే వాటికి నిజరూపం వచ్చింది. ఎప్పుడైతే వాటికి నిజరూపం వచ్చిందో దుర్ముఖ, కాళనేత్రిక, ఆమె కొడుకులు అంతమయ్యారు. ఈ విధంగా మనోహర్ తన స్నేహితులను కాపాడాడు. ఇప్పుడు వారంతా నిధి సాధనకు నీలాద్రి కొండకు బయలుదేరుతున్నారు. వారితో పాటు దుర్ముఖ భవనంలో దొరికిన వింత వస్తువులను కూడా తమతో తీసుకువెళ్తున్నారు. ఫ్రెండ్స్, వారి నిధి సాధన ఎలా సాగింది? దుర్ముఖ భవనంలో దొరికిన వింత వస్తువులు ఏమిటి? అవి వీరికి ఎలా ఉపయోగపడతాయి అనేది మరొక కథలో చూద్దాం.